హలో అండి, నేను డాక్టర్ పేర్ల హర్షతేజ, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఖమ్మం. ఇవాళ టిప్స్ ఫర్ పీపుల్ టేకింగ్ రెగ్యులర్ బీపీ టాబ్లెట్స్ అంటే బీపీ పేషెంట్స్ రోజు ఏదైతే టాబ్లెట్స్ తీసుకున్నారో వాళ్ళకి కొన్ని టిప్స్ అనమాట. నా దగ్గరికి బీపీ పేషెంట్స్ వస్తారు. సడన్గా చూస్తే బీపీ ఏమో పెరిగి ఉంటుంది. ఏంటండి బీపీ పెరిగిందంటే, డాక్టర్ గారు మీ దగ్గరకు వస్తున్నాం కాబట్టి బీపీ టాబ్లెట్ వేసుకోలేదు అంటారు. మరి ఇది కరెక్టా? మీ బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే వేసుకోనందువల్ల పెరిగిందా, లేకపోతే రోజు వేసుకున్నా కానీ పెరిగి ఉంది కాబట్టి మేము దాన్ని అడ్జస్ట్ చేయాలా, ఎలా తెలుస్తుంది? సో మీ బీపీ టాబ్లెట్ రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు దాన్ని ఆపకూడదు. రిపీటెడ్గా బీపీ చెక్ చేసి ఒకవేళ మీరు నార్మల్ లెవెల్లో ఉందనుకోండి, దాని అర్థం దాన్ని ఆపమని కాదు, అది కంట్రోల్లో ఉందని. సో దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ యు ఆర్ డూయింగ్. సో సడన్గా ఆపడం వల్ల మీ కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, కంటికి ప్రాబ్లమ్స్, బ్రెయిన్కి ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. ఎందుకంటే బీపీ సడన్గా షూటప్ అయ్యే అవకాశాలు ఉంటుంది. సో నార్మల్ అంటే గుడ్ కంట్రోల్, స్టాప్ చేయమని కాదు. థ్యాంక్ యూ. హార్ట్ స్ట్రాంగర్, లివ్ లాంగ్.